టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలుసు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యారు. ఆయన మాట అంటే ఇండస్ట్రీలోని పెద్దలకు వేదం. సక్సెస్ ఎవరి సొంతం కాదని నిరూపించాడు. ఇక చిరు ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు హీరోలుగా ఎంట్రీ ఇస్తూ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇక ఆయన వారసుడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో సక్సెస్ అవుతూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే రామ్ చరణ్ సినిమాల్లోకి రావడం చిరంజీవికి అస్సలు ఇష్టం లేదట. ఇన్నాళ్లకు ఈ విషయం రావడం ఆసక్తిగా మారింది. అసలు చిరంజీవి ఎందుకు అలా అనుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ చరణ్ ఎంత మంచి యాక్టర్ అన్న విషయం తెలిసిందే. అలాంటి చరణ్ సినిమాల్లోకి రాకుంటే డాక్టర్ అయ్యేవారట. చిరంజీవి కూడా రామ్ చరణ్ ను డాక్టర్ చేద్దామని అనుకున్నారట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని చీరు ఆలోచించాడంట. అందుకే శోభన్ బాబు లాంటి స్టార్స్ తమ వారసులను ఇటువైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు. మెగాస్టార్ కూడా అలానే ఆలోచించారట. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవని చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి చరణ్ ను కూడా మూవీ వైపు రాకుండా ప్రయత్నం చేశాడట. చిరంజీవి దగ్గరకు కొడుకును లాంచ్ చేయమని ఎంతమంది డైరెక్టర్స్ వచ్చినా కూడా ఆయన వద్దని చెప్పారట. తన కొడుకు తనలాగా సినిమాల్లో కష్టపడటం చూడలేరు అనుకున్నారు. డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే చూసి మురిసిపోవాలని ఆశపడ్డారట. కానీ చరణ్కి మొదటి నుంచి చదువు మీద పెద్దగా శ్రద్ధ లేదని, ఆయన యావరేజ్ స్టూడెంట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట. అందుకే చిరు కూడా రామ్ చరణ్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తన కోరికను క్రమేపీ చంపేసుకున్నారట. ఇక చరణ్ సినిమాల్లోకి వస్తానని చిరంజీవికి చెప్పడంతో ఆయన ఓకే అనడం, ఇప్పుడు పెద్ద హీరోగా మారడం మనం చూసాం. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది.